కంచిగచ్చిబౌలి భూముల వివాదంపై మరోసారి విచారణకు హాజరయ్యారు క్రిషాంక్. మూడోసారి గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు వచ్చారు. ఇప్పటికే 2 సార్లు క్రిషాంక్ కు విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కంచిగచ్చిబౌలి భూముల వివాదంపై మరోసారి విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. మూడోసారి గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు వచ్చారు. ఇప్పటికే 2 సార్లు క్రిషాంక్ కు విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేసులో ఇప్పటికే ఏఐను ఉపయోగించి సోషల్ మీడియాలో నకిలీ ఫోటోలు కావచ్చు, నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనేటువంటి ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో క్రిషాంక్ ను మూడోసారి విచారణ జరుపుతున్నారు. 2 సార్లు ఇప్పటికీ విచారణ జరిపి అతని మొబైల్ సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అతని నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టారు. మరోవైపు ఇందులో చాలా మంది విఐపీలు కూడా క్రిషాంక్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేయడంతో నిజమని నమ్మి ఆ పోస్ట్ అన్నింటినీ కూడా షేర్ చేశారు. చాలా మంది విఐపీలుగా వస్తు సెక్రటరీలు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు అయితే ఇది ఏఐను ఉపయోగించి వీటిని వైరల్ చేశారు. ప్రజల్లో కొంత ఎస్యూ భూములకు సంబంధించి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా గచ్చిబౌలి పోలీసులు అయితే మాత్రం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికైతే క్రిషాంక్ ని 3 సార్లు విచారణ జరిపారు. ఈ రోజు కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరి పోలీసులు ఈ కేసులో క్రిషాంక్ ని అరెస్ట్ చేయబోతున్నారా లేదా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ హైకోర్టులో కూడా అతను నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు తనకు అనుకూలంగా తీర్పు రాలేదు. 4 వారాలకు వాయిదా వేసింది. ఈలోగా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా లేదా అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.